వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి పథకాలు అభివృద్ధి సాధ్యమవుతుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పథకాలు అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదలకు అండగా నిలిచే పార్టీ అని, పేదల సొంత ఇంటి కలలు నెరవేర్చే దిశగా గృహాల మంజూరు చేయడంతో పాటు టిట్కో గృహాలు నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. చిత్తూరులో పూరి గుడిసెలు లేకుండా అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిత్తూరు సమగ్ర అభివృద్ధికి గత 40 ఏళ్లుగా ఎవరూ చేయలేని విధంగా రోడ్లను విస్తరించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు ప్రస్తుతం 662 గృహాలను మంజూరు చేస్తున్నామని, మరో దఫాలో మరిన్ని గృహాలు మంజూరు చేస్తామన్నారు. గృహాలు మంజూరైన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా రుణ సహాయం అందిస్తామని, ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలు వార్డులకు సంబంధించి లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, హౌసింగ్ ఈఈ శంకరప్ప, డిఈ శ్రీధర్, కూటమి నాయకులు వెంకటేష్ యాదవ్, అట్లూరి శ్రీనివాసులు, గోపాలకృష్ణ, నరేష్, పచ్చియప్పన్, వరలక్ష్మి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇది మా వార్డు ఎమ్మెల్యే ఉండే వార్డులో ఎమ్మెల్యే కట్టిస్తాడని ఎవరన్నా చెప్పినారేమో, ఒకే ఒక ఇల్లు ఇచ్చిండారు 9 ఇంకా కొన్ని వార్డులో 3-4 కట్టించారు. కొన్ని వార్డులలో నాకు తెలిసిన ప్రకారం ప్రశాంత్ నగర్, అమర్పల్లి ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ పేదవారు ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఇల్లు కట్టుకునే అవకాశం కలిగింది. సో ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వానికి ఎప్పుడూ మీరు ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి పథకాలతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పుడే మా దొరబాబన్న చెప్పినట్టు హై రోడ్ డెమాలిషన్ అంటే రోడ్డు 1980 నుండి అది 100 అడుగుల రోడ్ అని. సో ఏ నాయకుడికి 45 సంవత్సరాలు పైరించాలి. రోడ్డు కొడితే మాకు ఓటేయరు, రోడ్డు కొట్టేస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే కాలేను అనే భయంతోనే గడిచిన ఎమ్మెల్యేలంతా పనిచేశారు. ఒకే ఒక ఎమ్మెల్యేకి భయము భక్తి అంటే లేదు. భక్తి ఉంది, భయం లేదు. మళ్ళీ భక్తి లేదు, భయం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మీకు చిత్తూరు ఎమ్మెల్యే. ప్రజలు ఓటేయరు అని చెప్పినారు కదా, వాళ్ళు ఎందుకు వేయరు నేను చూస్తాను అనే పంతం కూడా ఎక్కువ నాకు. రోడ్డు కొడితే ఓటేయరు, రోడ్డు కొట్టి దాన్ని అభివృద్ధి చేసి లైట్లు వేసి రోడ్ వేసి డెవలప్ చేస్తే ఓటేస్తారు. అంటే పగలగొట్టే ఏది అది కరెక్ట్, వాళ్ళు చెప్పిన వరకు నిజమది. అయితే పగలగొట్టిన రోడ్డును మళ్ళీ అద్భుతంగా తయారు చేసి లైట్లు వేసి మనం ప్రజలకు అక్కడ ఏం కావాలో చేస్తే అప్పుడు ఓటేస్తాం. కాబట్టి చిత్తూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో డబ్బులున్నా లేకపోయినా మా కమిషనర్ గారు నేను అడగంగానే నా మాదిరానికి నో అనేది తెలియదు. నన్ను చాలా మంది తిడతా ఉంటారు, ఎవరు ఏమడిగినా ఉందా లేదా చూడకుండా చేద్దాం చూద్దాం ఎస్ అంటావు, కొంచెం ఆలోచించి మాట అంటాడు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం చిత్తూరు మండలం రూరల్ పరిధిలోని తుమ్మింద గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమం అమలులో భాగంగా ఈ రోజు జిల్లా స్థాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంఈఓ సెల్వరాజ్, ఎంఈఓ మోహన్ రావు, హెచ్ఎం సుజాత, స్కూల్ చైర్మన్ కృష్ణమూర్తి, అరుణ్ శ్రీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటే తరచూ పాఠశాలలకు వెళుతూ ఉండాలని, ఉపాధ్యాయులతో వారి పిల్లల చదువుతున్న తీరును అడిగి తెలుసుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యం ఎంతో అవసరమని భావించి దీనిని సార్థకం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి ఆలోచనలతో మెగా పీటీఎం 3.0 కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్, ఇంటర్ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఈ రోజు ఘనంగా నిర్వహించుతున్నారని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలకు రావడం తమ బాధ్యతగా భావించాలన్నారు. తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడినా కూడా వారి పిల్లల ప్రయోజకులు అయ్యేతే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అతను కూడా ఈ స్కూల్ నుంచి పాస్ అయ్యారు, అతను కూడా ఈ స్కూల్లో చదివారు. ఆ సమయంలో చాలా కష్టం ఉండేవి, పెద్దగా ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. కానీ అందరూ చదవాలి, బాగా ఉండాలి, అందరూ పైన స్థానానికి వెళ్ళాలి అతను చెప్పారు. మనం కూడా అందరూ బేసిక్లీ ఆ మానసికతలో పనిచేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మంచి జరగాలి, ప్రభుత్వ స్కూల్ బాగా ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వ స్కూల్ మీద కొద్దిగా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మీకు కొంచెం నంబర్స్ నేను చెప్తాను. గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తే 7 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 42 లక్షల పిల్లలు ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వ స్కూల్లో 35 లక్షల పిల్లలు ఉన్నారు. మన స్కూల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. అంటే మామూలుగా ఒక స్కూల్ ఒక పిల్లల స్థాయికి వస్తే ప్రతి ఒక్క పిల్లల మీద ప్రభుత్వం 5,000 నుంచి 7,500 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల. టీచర్ శాలరీ, బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ కోర్స్, కంప్యూటర్ సెంటర్ అంతా చూస్తే ఒక్కొక్క స్థాయి మీద ప్రైవేట్ స్కూల్ నుంచి చూస్తే 5,000 రూపాయలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ చూస్తే 7,500 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఎంత ఖర్చు చేసిన తర్వాత కూడా మనం ఒక్కడే కోరుతున్నాం, ప్రజల కొద్దిగా ప్రభుత్వ పాఠశాల మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ పెట్టాలి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగాలి. ప్రతి ఒక్క అభివృద్ధికి హెచ్పిసి కార్డు, ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, అంటే మీరు ఏం చేస్తున్నారు, మార్క్స్ ఏమున్నాయి, ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, అటెండెన్స్ ఏమిటి, అన్ని విషయాలకు సంబంధించి టీచర్స్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులు కూడా కనీసం పావు గంట, ఒక గంట కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏడాదిలో 6 నెలలు బెంగళూరులోనే తన ప్యాలెస్ లో ఉంటూ కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ
ప్రజలను తప్పుద్రోవ పట్టించడం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలను 95% నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, ఇవేమీ తెలియని జగన్ కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే మరోసారి తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మంచి పద్ధతి కాదు. అదేవిధంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో శ్రీవారి పరగామనిలో దొంగిలించేటువంటి వ్యక్తుల్ని అది చిన్న స్టోరీ అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పరగామని కేసులో దొంగిలించిన వాళ్ళు సుమారు 100 కోట్ల పైగా దోపిడీ జరిగితే అది మీకు చిన్న చోరీనా? అదేవిధంగా ఈరోజు కల్తీ నెయ్యి ద్వారా శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి దొండగలను వెనకేసుకొస్తున్నారంటే మీ మానసిక స్థితిని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే గంజాయి బ్యాచ్ల్లో, మద్యం బ్యాచ్ల్లో, కల్తీ బ్యాచ్లంతా కూడా వెనకేసుకుని రావడం మీ అలవాటుగా మారిపోయింది. అంటే మీ యొక్క విధానం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సింది కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, అదే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా నిన్న అభ్యంతరమైన మాటలు మాట్లాడి బొక్కలు వేయాలా అనే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ న్యాయస్థానం జోక్యంతో మరి ఈరోజు కల్తీ నెయ్యి వ్యవహారం కానీ పరకామల చోరీ కేసుల పైన దర్యాప్తు జరుగుతుంటే నిజాయితీ కలిగినటువంటి IAS IPS ఆఫీసర్లు కూడా వాడు వీడని చెప్పి మాట్లాడడం మీ స్థాయికి తగదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా దిగజారి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రజలు కూడా వెండి గమనిస్తున్నారు. మీ యొక్క అసలు స్వరూపం ఇప్పటికే ప్రజలు చూశారు. కాబట్టి మీరు ఎవరిని ఎన్ని బెదిరించినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మాత్రం కళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణలో AI ఆధారిత డయాగ్నోస్టిక్ మొబైల్ స్క్రీనింగ్ సాధనాల వివరాలను తెలియజేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆరోగ్య సంరక్షణలో AI ఆధారిత డయాగ్నోస్టిక్ మొబైల్ స్క్రీనింగ్ సాధనాల వివరాలను లిఖితపూర్వకంగా కోరగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తక్షణం స్పందించి లిఖితపూర్వక సమాధానమిచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల తెలిపారు. భారతదేశం అంతటా ప్రజా ఆరోగ్య సేవలలో పరివర్తనాత్మక మార్పును నడపడానికి కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ సమాధానమిచ్చినట్లు చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ AIMS ఢిల్లీ, PGIMER చండీగఢ్, AIMS రిషికేశ్లను ఆరోగ్యంలో AI ఆధారిత పరిష్కారాల అభివృద్ధి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నియమించిందని ఆ శాఖ తెలియపరిచినట్లు వెల్లడించారు. చిత్తూరు నగర పరిధిలో ఉన్న BPS 2025, LRS 2025కు సంబంధించి ఇంటి యజమానులు తక్కువ ధరలో పునరుద్ధరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు మున్సిపల్ కార్యాలయంలోని VC హాల్ నందు ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వివిధ విభాగాల పనితీరు, ఫైళ్ల పరిష్కారం వంటి పలు అంశాలను చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీపీఎస్ 2025, ఎల్ఆర్ఎస్ 2025కు సంబంధించిన అప్లికేషన్ల పురోగతి, పెండింగ్ ఫైల్ వాటి క్లియరెన్స్, ఇన్స్పెక్టర్లు వేగవంతం పూర్తి చేయాలని, అలాగే ప్రజాసేవలో మెరుగుదల వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. అధికారులకు ఇందుకు సంబంధించి స్పష్టమైన సూచనలు జారీ చేశామని, ప్రజలకు త్వరితగతిన పారదర్శక సేవలు అందించేందుకు చర్యలు మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రమోహన్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ షణ్ముగం, జిల్లాలోని వివిధ విభాగాలకు సంబంధించిన అధికార యంత్రాంగం, సిబ్బంది, లైసెన్స్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయ్యా ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది, ఈ స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకుంటే ఇంత ఫీజు వస్తుంది, కానీ మీరు చార్జ్ షీట్స్లో ఇంత ఫీజు వచ్చింది, ఇది కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి, మేము విత్డ్రా చేసుకుంటాము అనేది ఒకటి. రెండో ఇష్యూ, మనము అప్లికెంట్కి తెలియకుండానే మనము డీవియేషన్స్ ఉన్నందువల్ల, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నందువల్ల ట్యాక్స్ డబుల్ కలెక్ట్ చేస్తున్నామా? అది అప్లికెంట్కి తెలుసా? ఎంతమందికి తెలుసు? ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ప్రాపర్టీ నోటీస్ ఇచ్చారు, మనం కట్టేస్తున్నాం. మన కరెంటు బిల్లు వచ్చింది, ఫోన్ బిల్లు వచ్చింది, మనం పోయి కట్టేస్తాం. మున్సిపాలిటీ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు ఇచ్చారు, 2000 వేశారు, 2000 కట్టేశారు. అసలు 2000 ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు తెలియదు. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ మీకు 2000 రూపాయలు వస్తూ ఉంది, నేను డీవియేషన్స్ ఉన్నందువల్ల మీకు రెగ్యులరైజ్ చేసుకుంటే 1000 రూపాయలు వస్తుంది, 50% తగ్గిపోతుంది. సో దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మార్టిగేజ్ చేస్తుంటారు, మార్టిగేజ్ చేసి మనకి అప్లై చేస్తుంటారు, మార్టిగేజ్ రిలీజ్ అయ్యారు. ఆ మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది, వేరే అమ్ముకోవడానికి కానీ లేదంటే బ్యాంక్ లోన్కి కానీ ఎటువంటిది ఉండదు. అని ప్రతి ఒక్క, అంటే నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరిని టచ్ చేయమని చెప్పట్లేదు, అట్లీస్ట్ మేజర్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే హ్యూజ్ బిల్డింగ్ ఏదో గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్, థర్డ్ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఇట్లా ఐడెంటిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్స్లో ఇబ్బందికరంగా ఉంది. ఆ బిల్డింగ్ వల్ల ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏవొచ్చినా కూడా ఇబ్బంది పడతాము. మీరు మీ గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరి వల్లనో, ఏ ప్రెజర్ వల్లనో, ఏ ఇష్యూ వల్లనో బిల్డింగ్ క్రాపప్ అవుతుంది. మీరు ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోయి రిటైర్డ్ అయ్యేంత వరకు ఆ బిల్డింగ్ ఉంటుంది. ఏ రోజైనా మీకు ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ క్లియర్ కావాలంటే ఇది అవకాశమా కాదు. నగరంలో ఉన్న న్యూయార్క్ స్కూల్లో గురువారం మరియు శుక్రవారం 2 రోజుల పాటు నిర్వహించిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్ 2025 విజయవంతమైంది. భవిష్యత్ శాస్త్రవేత్తల ప్రతిభను ఈ ప్రదర్శన చాటి చెప్పింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ మరియు డైరెక్టర్ విజి లీలా కుమారి విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత మరియు విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచడానికి తోడ్పడతాయని ఆయన అన్నారు. తల్లిదండ్రులు మరియు ఇతర పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ప్రాజెక్టులను వివరిస్తూ ఉత్సాహంగా మాట్లాడిన విద్యార్థులను చూసి ముగ్ధులయ్యారు. ఈ ఎగ్జిబిషన్ విజ్ఞానం మరియు వినోదం కలగలిపిన వాతావరణాన్ని సృష్టించింది. విజయానికి సహకరించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బృందం మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు కరస్పాండెంట్ శ్రీధర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శాస్త్రీయ ఆవిష్కరణల వైపు విద్యార్థులను ప్రోత్సహించడంలో ఈ ఎగ్జిబిషన్ ఒక గొప్ప ముందడుగు వేసిందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్,
వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చర్యలు తీసుకోబడతాయి. ஓம் நமோ வெங்கடேசாய. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது ఎదుర్కొకుడియ కాక్షి. మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి దాదాపు 90 లక్షల టన్నుల చెత్తని డిస్పోజ్ చేసి ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసి రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవడానికి స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే రాష్ట్రంలో ఒక 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ప్లాంట్లన్నీ పనిచేయబోతున్నాయి. 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కొత్తగా నిర్మించబోతున్నాం. దేశంలో మరెక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా నెలకొల్పుతున్నటువంటి దాఖలాలు లేవు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారే స్వచ్ఛతకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అదంతా కూడా క్లియర్ చేస్తూ మరి అన్ని దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా స్వచ్ఛతను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఇక్కడ మరి తిరుమల కొండపైన ఏ విధంగా అయితే మరి గ్లాస్ బాటిల్స్ లో మరి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామో అదేవిధంగా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం కోసం ఫేజ్ వైజ్డ్ గా ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నాం. అనేక కార్పొరేషన్లు బ్యాన్ చేశాం. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలపైన దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ప్లాస్టిక్ రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఈ 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నెలకొల్పుతాం. రైతన్నల కోసం పెద్ద ఎత్తున ఆర్గానిక్ కంపోస్ట్ ని మార్క్ఫెడ్ ద్వారా అందించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపు 6 లక్షల టన్నుల ఆర్గానిక్ కాంపోస్ట్ రైతన్నలకు అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ప్రాజెక్టులన్నిటికీ కూడా స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా పూర్తయి రాష్ట్రంలో మరి స్వచ్ఛత మెరుగుపడాలని చెప్పి వారి ఈ వార్తలు ఇంతటితో